మనతో పాటు కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ గారు ఉన్నారు. సార్, ఏంటి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎప్పటికీ రాకపోకలు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఇంకా రైన్ఫాల్ కూడా ఉంది కాబట్టి ఈరోజు రేపు కూడా పూర్తిగా ఏదైతే బీచ్ రోడ్ లైట్ హౌస్ దగ్గర నుంచి అప్ టు ఉప్పాడ తొండంగి వరకు కూడా టోటల్గా బ్లాక్ చేయడం జరిగింది. ఇందులో 2 విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేమా విలేజ్, పోలవరం విలేజ్. వాళ్ళకి వేరే దారి లేదు కనుక ఈ రోడ్లో ఇక్కడ వరకు నేమాన్ సెంటర్ వరకు అలౌ చేస్తాం. ఈ నేమాన్ సెంటర్ దాటిన దగ్గర నుంచి స్టోన్ బీచ్ వైపు ఎవరిని కూడా ఉప్పాడ వైపు ఎవరిని అలౌ చేయట్లేదు. అదేవిధంగా ఉప్పాడ వైపు నుంచి ఇటు కూడా అక్కడ కూడా పోలీస్ కటాఫ్ పార్టీ పెట్టారు. ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది. వేసిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అల్ల తాకిడికి రోడ్ల మీద పడిపోవడం, ఇప్పుడు మనం అలౌ చేసినా ఎవరన్నా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు గోతులు కూడా పడిపోయినాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలౌ చేయట్లేదు. అంటే ఎంత స్ట్రెచ్ ఉంటుంది ఈ రోడ్డు మొత్తం? ఎక్కడ వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి ఉందంట? నియర్ అబౌట్ ఈ స్ట్రెచ్ అయితే మటుకు లైట్ హౌస్ దగ్గర నుంచి 14 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఇందులో ఏదైతే స్టోన్ బీచ్ ఎర్లియర్ డ్యామేజ్ అయినందుకు స్టోన్స్ వేశారో ఆ స్ట్రెచ్ అంతా కొంచెం వెళ్ళే పరిస్థితి లేదు. అంటే సాధారణ ప్రజలు వెళ్ళడానికి ఎప్పటికీ అవకాశం కల్పించే అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరన్నా వెహికల్స్ వేసుకుని ట్రావెల్ చేసే అవకాశం ఉందంటారు అక్కడ? లేదండి, లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ప్రమాదాలకు గురవుతారన్న ఆలోచనతో మా ఉన్నతాధికారులు ఇది ఇంకా స్టిల్ దీని మీద రెస్ట్రిక్షన్ ఉంచమని చెప్పారు. రాకపోతే అయితే మటుకు ఇప్పట్లో ఈ 2 days వరకు క్లియర్ చేయండి, అంటిల్ రోడ్డు రిపేర్ చేసి క్లియర్ చేసే వరకు అలౌ చేయాలి. మనం చూసుకోవచ్చు, ఈ 14 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా పూర్తిగా ప్రస్తుతం డ్యామేజ్ అయింది. నిన్న మధ్యాహ్నం చూసుకుంటే చాలా ఊవెత్తున అలలు ఎగసిపడి మొత్తం కూడా అల్లకల్లోలంగా సముద్రం మారింది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా రోడ్డు అంతా కూడా ధ్వంసమైంది. ఆ రాళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. ఇటువైపు ఎవరు ప్రయాణించడానికి కూడా ఆ రోడ్డు వీలుగా లేదు. ఎవరన్నా తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం ఇబ్బంది, ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుందని సీఐ చైతన్య కృష్ణ గారు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.